మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఒక హై వోల్టేజ్ బ్యాటిల్ అయితే జరగబోతుంది. మధ్యాహ్నం 2:30 అయితే ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మెయిన్లీ ఈ మ్యాచ్ వైజాగ్లో ఆడబోతున్నాం కాబట్టి ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే మనం అయితే చూడొచ్చు అనుకుంటున్నాం. సో ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర మంచి బౌలింగ్ ఉంది కాబట్టి, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర కూడా మంచి బౌలింగ్ లైనప్ ఉంది. సో చూడాలి ఈ జట్ల మధ్య ఎలా జరగబోతుంది. ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డు విషయానికి వస్తే టోటల్గా 24 మ్యాచ్లు అయితే జరిగితే ఎస్ఆర్హెచ్ 13 సార్లు గెలిచింది. సో డీసీ కేవలం 11 సార్లు గెలిచింది. సో క్లియర్గా ఇక్కడైతే ఎస్ఆర్హెచ్కి అయితే ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇదైతే వైజాగ్ వేదికగా ఆడుతున్నారు కాబట్టి సో ఇదైతే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్గా ఉండబోతుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్గా చేజింగ్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. సో ఈ మ్యాచ్లో డ్యూ వస్తుంది కాబట్టి డెఫినెట్గా చేజ్ చేసే టీంకి చాలా ఈజీగా ఉంటుంది. అందులో టార్గెట్ చూస్తే సో చేజింగ్ టీంకి ఈజీ అయిపోతుంది. సో ఒక హై స్కోరింగ్ బ్యాటిల్ అయితే మనం అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇనిషియల్గా పేసర్స్కి హెల్ప్ ఉంటుంది. సో మళ్ళీ డ్యూ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ పెద్దగా పేసర్స్కి హెల్ప్ ఉండదు. సో మ్యాచ్లో కూడా చూసాం, చేజింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఈజీగా మ్యాచ్ అయితే గెలిచేశారు. సో అలాంటి బ్యాటిల్ అయితే ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్పిన్నర్స్కి పెద్దగా హెల్ప్ ఉండదు కాబట్టి స్పిన్నర్స్ అయితే ప్లేలోకి రారు. ఒకసారి గ్రౌండ్ స్టార్ట్ చూసుకున్నా టోటల్గా ఐపీఎల్ మ్యాచెస్ 4 జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గేమ్ ఒకసారి గెలిచింది. సో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు 3 సార్లు అయితే గెలిచారు. సో హైయెస్ట్ స్కోర్ చూసుకున్న 209. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే ఫస్ట్ మ్యాచ్ ఎక్సలెంట్గా గెలిచి సెకండ్ మ్యాచ్ అయితే లక్నో సూపర్ జైంట్స్ పై ఓడిపోయారు. సో ఆ మ్యాచ్ ఓడిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీక్ బౌలింగ్ లైనప్ లక్నోతోనే వాళ్ళైతే మ్యాచ్ ఓడిపోతారని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం అనుకున్న ఆ మ్యాచ్లో వాళ్ళైతే 300 కొడతారు, ఉప్పల్లో చరిత్రలు తిరగరాస్తారు అనుకున్నాం. కాకపోతే ఆ మ్యాచ్లో అయితే జరగలేదు. సో ఈ మ్యాచ్లో కూడా మనం అయితే హై స్కోరింగ్ బ్యాటిల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి మేము చెప్పలేం. సో ఢిల్లీ దగ్గర కూడా చాలా మంచి బౌలింగ్ లైనప్ ఉంది. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ ఢిల్లీ పైన పవర్ ప్లేలోనే 125 పరుగులు చేసింది. సో ఆ తర్వాత వాళ్ళైతే ఢిల్లీ బౌలర్స్ కంబ్యాక్ చేసి మెయిన్లీ కుల్దీప్ యాదవ్ కంబ్యాక్ చేసి ఆ మ్యాచ్లో హై స్కోరింగ్ రాకుండా చేశాడు. సో అలాంటి బ్యాటిల్ ఈరోజు చూడొచ్చు అంటే ఏమో చెప్పలేం. ఢిల్లీ దగ్గర ది క్వాలిటీ పేస్ అటాక్ అలాగే క్వాలిటీ స్పిన్ అటాక్ ఉంది కాబట్టి మనమైతే ఏ మాట చెప్పలేం. సో అంత మంచి టీం పైన ఈరోజు వీళ్ళు ఆడుతున్నారు కాబట్టి ఎలా ఆడతారో చూడాలి. మెయిన్లీ ఇషాన్ కిషన్ సెకండ్ మ్యాచ్లో డక్అవుట్ అవ్వడం వల్ల వాళ్ళకైతే చాలా ఎఫెక్ట్ అయితే అయిపోయింది. సో క్లాస్ని కూడా ఎక్కువసేపు ఉండలేకపోయినాడు ఆ రోజు మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పై. సో వీక్ బౌలింగ్ లైనప్ ఉన్న టీంతో అలా ఆడారంటే డెఫినెట్గా ఈ మ్యాచ్లో వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతారు. సో ప్రతి మ్యాచ్లో రన్స్ కొడతారంటే చెప్పలేం. సో వాళ్ళ దగ్గర ఉన్న బౌలర్స్తో కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. సో సెకండ్ మ్యాచ్లో అలా డిఫెండ్ చేసుకోలేకపోయారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ దగ్గర మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, మంచి బౌలింగ్ లైనప్ ఉంది. బ్యాటింగ్లో 199 అనేది పెద్ద చిన్న స్కోర్ కాదు, పెద్ద స్కోరే. సో అలాంటి బ్యాటింగ్ లైనప్ ఉంది. సో బౌలింగ్ లైనప్ లేదని చెప్పుకోవచ్చు. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకున్న ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, 1 డౌన్లో నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6 అంకిత్ వర్మ, నెంబర్ 7 అభినవ్ మనోహర్, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 హర్షల్ పటేల్, నెంబర్ 10 మొహమ్మద్ షమి, నెంబర్ 11 సమర్జీత్ సింగ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా యాడమ్ జంప్ అయితే ఉండబోతున్నారు. చూసారు కదా, టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ మ్యాచ్లో అయితే అంకిత్ వర్మ లాంటి యంగ్ ప్లేయర్ కూడా చాలా మంచి హిట్టింగ్ అయితే చేశాడు కాబట్టి వాళ్ళైతే గెలవాలి. సో వాళ్ళ దగ్గర అంత మంచి బౌలింగ్ లైనప్ ఉంది. సో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినంత వాళ్ళైతే చాలా క్రిటిసైజ్ ఫేస్ చేశారు. సో ఈ మ్యాచ్ గెలిచి వాటి నేతకి సమాధానం ఇవ్వాలి. ప్యాట్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్లో కూడా అద్భుతమైన క్యాప్టెన్సీ చేసి వాళ్ళైతే గెలిపించాలని కోరుకుందాం. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పై ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడని చెప్పుకోవచ్చు అశుతోష్ శర్మ. అసలు అలాంటి స్కోరింగ్ గేమ్లో అన్ని వికెట్లు పడ్డా కూడా ఒక మనిషి వచ్చి మ్యాచ్ని ఇలా గెలిపిస్తాడని ఎవరు అయితే అనుకోలేదు. సో అశుతోష్ శర్మ అయితే చాలా మంచి బ్యాటింగ్తో తన టీంని అయితే ఒంటి చేతితో గెలిపించేశాడు ఆ రోజు మ్యాచ్. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఢిల్లీ టీం దగ్గర మంచి బ్యాటింగ్ లైనప్, మంచి బౌలింగ్ లైనప్ ఉంది. సో డెఫినెట్గా ఎస్ఆర్హెచ్కి కాంపిటీషన్ అయితే వీళ్ళు ఇవ్వగలరు. సో మనమైతే అనుకున్నాం సీజన్ స్టార్టింగ్లోనే. సో ఢిల్లీ టీం దగ్గర ఈసారి చాలా మంచి టీం ఉంది. వాళ్ళ దగ్గర టాప్ 4 వచ్చే ప్లేయర్స్ అయితే ఉన్నారు. టాప్ 4కి వాళ్ళైతే వచ్చే అవకాశం అయితే ఉందని అనుకున్నాం. సో ఇలాంటి క్యాపబుల్ ఉంది ఆ టీం దగ్గర. సో చూడాలి ఈ మ్యాచ్ ఎలా ఆడతారు. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ ఫస్ట్ 10 ఓవర్స్ సరిగ్గా క్యాప్టెన్సీ చేయలేకపోయాడు. సో డూప్లెసిస్ వచ్చి కొన్ని సజెషన్స్ ఇవ్వడం కూడా మనం చూసాం. సో అలాంటి సజెషన్స్ తీసుకున్నాడు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. లేకపోతే అతని క్యాప్టెన్సీ అయితే తేలిపోయి ఉంటుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో వాళ్ళ దగ్గర అయితే మంచి స్పిన్ అటాక్ ఉంది, మంచి పేస్ అటాక్ ఉంది కాబట్టి మిచెల్ స్టార్క్ లాంటి ప్లేయర్ అయితే మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేస్తారు తన బౌలింగ్తోనే. సో అలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు వాళ్ళైతే చాలా మంచిగా ఆడాలి. సో అలాంటి మంచి బ్యాటింగ్ లైనప్తో అంటే మంచి బౌలింగ్ లైనప్తో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే గెలుస్తారో లేదో చూడాలి. ఈ మ్యాచ్లో ముఖేష్ కుమార్ ఆడతాడో లేదనేది నాకైతే డౌట్. సో ఈ మ్యాచ్కి మోస్ట్లీ నటరాజన్ అయితే వచ్చేసే అవకాశం ఉంటుంది. సో నటరాజన్ రావడంతో వాళ్ళకైతే బౌలింగ్ లైనప్ ఇంకా స్ట్రాంగ్ అవబోతుంది. సో మెయిన్లీ మనకు కావాల్సింది ఈరోజు కేఎల్ రాహుల్ వస్తాడనేది పెద్ద డౌట్. నేనైతే ఈ మ్యాచ్ అయితే ఆడతాడనుకుంటున్నాను. సో అతనైతే తను ఈ మ్యాచ్కి ఆడతాడు లేదని ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు కాబట్టి నేనైతే షూర్ షాట్ అని చెప్పలేను. సో మోస్ట్లీ ఈ మ్యాచ్ అయితే ఆడే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో అతను రాకపోతే ఈరోజు ఇంకా
ఢిల్లీ టీం అయితే చాలా స్ట్రాంగ్ అయిపోతుంది బౌలింగ్ అటాక్లో అలాగే బ్యాటింగ్ అటాక్లో. సో చూడాలి ఎలా ఆడతాం. ఇక ఫినిషింగ్లో ట్రిస్టన్ స్టెప్స్ కూడా ఫామ్లోకి రావాలి. లాస్ట్ మ్యాచ్లో అతనైతే అవుట్ అయిపోవడం జరిగింది. సో ఫస్ట్ మ్యాచే కాబట్టి పెద్దగా పర్లేదు. సో అతనైతే ఫామ్ అందుకొని వస్తే ఇంకేం అసలు ఢిల్లీ టీం ఆపే టీమే లేదని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ట్రిస్టన్ స్టెప్స్కి. సో మెయిన్లీ అశుతోష్ శర్మ ఈ మధ్య సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఫస్ట్ మ్యాచ్లో చూసాం కాబట్టి సో వీళ్ళిద్దరు ఫినిషింగ్ అయితే ఢిల్లీ టీంకి చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. సో ఢిల్లీ టీం ఎలా వాళ్ళు ఎలా ఆడతారో చూడాలి. వాళ్ళ బౌలింగ్ అలాగే బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా జేక్ ఫ్రేజర్ మేకర్ అలాగే ఫాఫ్ డూ ప్లెసిస్ ఉంటారు. ఇక నెంబర్ 3లో అభిషేక్ పటేల్, నెంబర్ 4లో అక్షర్ పటేల్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6 ట్రిస్టన్ స్టెప్స్, నెంబర్ 5 అశుతోష్ శర్మ, నెంబర్ 8 కుల్దీప్ యాదవ్, నెంబర్ 9 టీ నటరాజన్, నెంబర్ 10 మిచెల్ స్టార్క్, నెంబర్ 11 ముఖేష్ కుమార్, నెంబర్ 12లో సమీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి బ్యాటింగ్. మ్యాచ్ ఎవరు గెలుస్తారనే విషయానికి వస్తే ఐ విల్ గో ఫర్ డెఫినెట్లీ సన్ రైజర్స్ హైదరాబాద్. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారనైతే సెకండ్ మ్యాచ్ ఓడిపోయారనే దానిపై మనం అయితే పెద్దగా పట్టించుకోలేకలేదు. ఒక మ్యాచ్ ఓడతారు, ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు. అది లాస్ట్ సీజన్లో కూడా మనం చూసాం. సో ఈరోజు ఢిల్లీ దగ్గర టీం కంటే నేనైతే ఎస్ఆర్హెచ్ టీం ఈరోజు బాగా ఆడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. మెయిన్లీ ఈరోజు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా గెలవాలనే మైండ్ సెట్తో వస్తాడు కాబట్టి సో డెఫినెట్గా ఈరోజు వైజాగ్లో డెఫినెట్గా చరిత్ర తిరగరాస్తాడని నేనైతే అనుకుంటున్నాను. సో ఢిల్లీ టీం దగ్గర కూడా చాలా మంచి టీం ఉంది. వాళ్ళ దగ్గర కూడా గెలిచే అవకాశం ఉంటుంది. సో మెయిన్లీ ఈ రెండు టీంలకి పవర్ ప్లే అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాయి. సో చూడాలి ఏ టీం బాగా ఆడతారో. సో ఇదైతే ఫైనల్ ప్రెడిక్షన్ కాదు. నేనైతే మన యూట్యూబ్ ఛానల్ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేనైతే ఫైనల్ ప్రెడిక్షన్ ఆఫ్టర్ టాస్ 7:10 కల్లా నేనైతే అప్లోడ్ చేస్తాను. మీరైతే అక్కడ చూడొచ్చు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో నేనైతే కంప్లీట్గా బెట్టింగ్స్కి వాటికి అవాయిడ్ చేస్తాను. మీరు బెట్టింగ్ లేసి డబ్బులు బాగొట్టుకోకండి, వాటికి దూరంగా ఉండండి. సో మ్యాచ్ సీజన్ స్టార్టింగ్లోనే మీరైతే వాటి పక్కన పెట్టేశారంటే ప్రశాంతంగా మీరైతే గేమ్ చూసుకోవచ్చు. స్పోర్ట్ లాగా చూసి ఎంజాయ్ చేసుకోండి. సో బెట్టింగ్లకి వాటి జోలికి వెళ్ళి డబ్బులు బాగొట్టుకుని ప్రెజర్ ఫీల్ అయ్యి మ్యాచ్లు అయితే